Good morning students, welcome to ABN PR online classes. So lecture 1 lo I will discussing about the syllabus of numerical analysis. Today I will start unit 3 interpolation 1. So interpolation 1 అనేది స్టార్ట్ చేయడానికి ఫండమెంటల్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, యూనిట్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి. యూనిట్ 1 అనేది ఓన్లీ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడమే. సో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ముందు బేసిక్స్ అనేవి తెలియాలి. సో వాట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ వాల్యూ, వాట్ ఈజ్ ఎంట్రీ వాల్యూ, వాట్ ఈజ్ డిఫరెన్సెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, సెంట్రల్ డిఫరెన్సెస్, ఈ పాయింట్స్ అనేవి యూనిట్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఐ విల్ స్టార్ట్ యూనిట్ 3 ఇంటర్పోలేషన్ 1. సో టుడే ఐ విల్ డిస్కసింగ్ ద డెఫినిషన్ ఆఫ్ ఇంటర్పోలేషన్. సో వాట్ ఈజ్ ఇంటర్పోలేషన్? Suppose that y equal to f of x, suppose that y equal to f of x is a function, and consider the function is x square and the values of x equal to 1, 3, 5, 7 values take, and y values, so x equal to 1, f of x equal to 1 square, so that is y value 1. So next 3 square, so that is 9, 5 square, that is 25, y value 25, 7, 49. So x value is 1, 3, 5, 7, y value 1, 9, 25, 49. These values considered to the table form. So that is x, y, so 1, 3, 5, 7. Corresponding values 1, 9, 25, 49. These are the considered the table form. So x values 1, 3, 5, 7, y values 1, 9, 25, 49. So here x values are called independent values. The independent values depending upon to the y. So independent values or the independent values of x or x0, x1, x2 and so on xn. Suppose ఇక్కడ 4 వాల్యూస్ యూస్ చేసాం, ఇక్కడ n వాల్యూస్ తో మనం డెఫినిషన్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఇండిపెండెంట్ వాల్యూస్ ఆఫ్ x ఆర్ x0, x1, x2 and so on xn. అంటే డేటా గివెన్ డేటాని ఇలా యూస్ చేసేటప్పుడు x ఈక్వల్ టు 1, 3, 5, 7 4 వాల్యూస్ యూస్ చేసాం. సపోజ్ n వాల్యూస్ తో ఇండిపెండెంట్ వాల్యూస్ ని యూస్ చేసుకుంటే x0, x1, x2 and so on xn. అండ్ కరస్పాండింగ్ వాల్యూస్, ఈ ఇండిపెండెంట్ వాల్యూస్ కి కరస్పాండింగ్ వాల్యూస్ ఏంటి? ఇది ఇండిపెండెంట్ వాల్యూ మన ఇష్టం తీసుకున్నాం ఇండిపెండెంట్, దీనికి దేని మీద డిపెండ్ అవుతుంది? y అనేది ఈ ఇండిపెండెంట్ వాల్యూ మీద y అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ని ఎలా కాల్ చేయొచ్చు? డిపెండెంట్ వాల్యూస్. సో ఈ దేని మీద డిపెండ్ అవుతుంది? అది కూడా ఫంక్షన్ f of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యూస్ చేస్తాను. సపోజ్ ఎనీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ద ఫంక్షన్ y ఈక్వల్ టు f of x or y0. ఇక్కడ 4 వాల్యూస్కి కరస్పాండింగ్ వాల్యూస్ ఎన్ని వస్తాయి? 4 వాల్యూస్ వస్తాయి. అదే ఇక్కడ వాల్యూస్కి కరస్పాండింగ్ వాల్యూస్ y0, y1, y2 and so on yn. దెన్ xi belongs to x0, xn. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ వాల్యూస్లో xi అనే వాల్యూ, ఎనీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ xi వాల్యూకి ఎనీ వాల్యూ అనేది కరస్పాండింగ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం. xiకి కరస్పాండింగ్ వాల్యూ yi, అంటే జనరల్గా x0కి కరస్పాండింగ్ వాల్యూ x1, సారీ y0, x1కి కరస్పాండింగ్ వాల్యూ y1, x2కి కరస్పాండింగ్ వాల్యూ y2 and so on. xiకి కరస్పాండింగ్ వాల్యూ yi, xnకి కరస్పాండింగ్ వాల్యూ yn. అంటే x0కి y0, x1కి y1, x2కి y2, xiకి yi, xnకి yn. So then we find the dependent value of yi. The process of finding the dependent value is called interpolation. అంటే ఇప్పుడు సపోజ్ ఈ డేటాని యూజ్ చేసినప్పుడు ఈ డేటాలో ఎక్స్ వాల్యూ అన్నది సపోజ్ x ఈక్వల్ టు 2 అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని మనం ఎలా కాల్ చేస్తాము? ఇంటర్పోలేషన్ కింద కాల్ చేస్తాం.
సో ప్రాసెస్ అంటే ఏంటి, అందులో మెథడ్స్ యూస్ చేసుకోవచ్చు, ఫార్ములాస్ యూస్ చేసుకోవచ్చు, అండ్ అలాగే డిఫరెన్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్సెస్, కొన్ని మెథడ్స్ని కూడా యూస్ చేసుకోవడానికి, మెథడ్స్ని కూడా యూస్ చేసి మనం ఫైండ్ ద వై వాల్యూని, అంటే x ఈక్వల్ టు 2 అనే వాల్యూకి వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ప్రాసెస్నే ఇంటర్పోలేషన్ కింద కాల్ చేస్తాం. అంటే ఏంటి, we have find the value dependent value yi. The process of finding the dependent value y is called interpolation. And in independent values, dependent values, independent values యూస్ చేసుకోవచ్చు, డిపెండెంట్ వాల్యూస్ అనేవి యూస్ చేసుకుని ఈ రెండింటిని యూస్ చేసుకుంటూ మనం xi ఇక్కడ xi ప్లేస్లో 2 యూస్ చేసాం కాబట్టి ఈ 2 వాల్యూకి y అన్నది ఎంత వాల్యూ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఫంక్షన్ x² యూస్ చేసాం కాబట్టి ఎంత వాల్యూ వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ ఏంటి, ఫంక్షన్ x² అని సపోజిషన్లో యూస్ చేసాం కాబట్టి సపోజిషన్లో తీసుకోలేదు. సో y వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్ అండ్ అలాగే డిఫరెన్సెస్, ఫార్ములాస్, ఎనీథింగ్, ఏ ప్రాసెస్నైనా యూస్ చేయడాన్ని మనం ఇంటర్పోలేషన్ కింద కాల్ చేస్తాం. సో ఎక్స్ట్రాపోలేషన్ ఏంటి, ఇక్కడ ఇంటర్పోలేషన్ కాబట్టి ఇంటర్పోలేషన్లో ఓన్లీ 1-7కి మధ్య ఉండే వాల్యూస్ మాత్రమే మనం ఇంటర్పోలేషన్ కింద కాల్ చేస్తాం. అంటే ఇన్సైడ్ ద వాల్యూస్ని మాత్రమే ఇన్సైడ్ ద వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ప్రాసెస్ని ఇంటర్పోలేషన్. అదే అవుట్ సైడ్ ద వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్ని ఏమంటాం, ఎక్స్ట్రాపోలేషన్. అంటే xi అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు x0, xn. ఇక్కడ xi అనేది కంపల్సరీ ఇందులో ఉండాలి, x0 to x. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాని యూస్ చేసుకుంటే 1-7 మధ్యన ఆల్రెడీ x0 అనేది ఉంటుంది. అంటే x ఈక్వల్ టు xi అనేది xi ఈక్వల్ టు xi ఈక్వల్ టు 2, xi ఈక్వల్ టు 4, xi ఈక్వల్ టు 6. అంటే xi ఈక్వల్ టు 2 దగ్గర y వాల్యూ, అలాగే xi ఈక్వల్ టు 4 దగ్గర y వాల్యూ, xi ఈక్వల్ టు 6 దగ్గర y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్నే మనం ఎలా కాల్ చేస్తాం, ఇంటర్పోలేషన్. ఎక్స్ట్రాపోలేషన్ అంటే xi డస్ నాట్ బిలాంగ్స్ టు x0, xn. అంటే ఇదే డేటాని యూస్ చేసుకుంటే 1-7 మధ్యన ఉండకూడదు. xi డస్ నాట్ బిలాంగ్స్ టు 1-7. అంటే xi అనేది సపోజ్ ఎలా ఉండొచ్చు, xi ఈక్వల్ టు 8, 9, 0. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ అవ్వచ్చు, ఏదైనా ఎనీథింగ్. కానీ 1-7 అంటే రేంజ్ ఓన్లీ ఇన్సైడ్ ద రేంజ్ ఈజ్ కాల్డ్ ఇంటర్పోలేషన్, అవుట్ సైడ్ ద రేంజ్ ఇట్స్ కాల్డ్ ఎక్స్ట్రాపోలేషన్. ఇన్సైడ్ ద రేంజ్ యూజ్ చేసుకోవడానికి మనం వైని క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్నే ఇంటర్పోలేషన్. అదే అవుట్ సైడ్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ yi ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రాపోలేషన్. So next definition, augment values. So augment values are called independent values. Independent values are x or x0, x1 and so on, xn. So entry values are called dependent values. So y are called y0, y1 and so on, yn. So x0 ni augment value, y0 ni entry value, alage x1 ni augment value, xn kuda augment values. And x are called independent values of x are called augment values, dependent values of y are called entry values. Y are called the values in the y0, y1, y2 and so on, yn are called entry values, x0, x1 and so on, xn are called augment values. Suppose that another example, year and population in thousands. Consider the data.
1930, 1935, 26, 36, 46, 67, 88. Consider the data year equal to 1901, 1905, 10, 1910, 1915, 1920, 1925, 1930, 1935. So population in thousands in 26, 36, 46, 56, 67, 88, 98, 99. In this row, year equal to 1923 and year equal to 1986 or 1944. So year values in 1923, 1903. So next year in 1986, 1944. సో ఈ ఇయర్ పై వాల్యూస్లో ఆల్రెడీ సో 1923, 1903 అనేది ఏ రేంజ్లో ఉంటుంది? సో ఇచ్చిన డేటాలో ఉంటుంది ఆల్రెడీ 1901 to 1935 ఈ రేంజ్లో మాత్రమే ఈ వాల్యూస్ అనేవి డిపెండ్ అయ్యాయి. సో ఇయర్ 1923, సో 1901 to 1935లో 23 ఇన్క్లూడ్ అయి ఉంటుంది. అలాగే 1903 కూడా 1 to 1935లో ఇన్క్లూడ్ అవుతుంది. అది 86, 44 అనేది ఇన్క్లూడ్ అవుతుందా అంటే does not belongs to 1901 to 1935. అంటే 1923, 1903లో ఫైండ్ ద వాల్యూ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ప్రాసెస్ని ఎలా కాల్ చేయొచ్చు? ఇంటర్పోలేషన్. అంటే 23, 1903 అనేది y వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే ప్రాసెస్ని ఇంటర్పోలేషన్ కింద కాల్ చేయొచ్చు. అలాగే 1986, 1944ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మెథడ్ని ఎలా యూస్ చేసుకోవచ్చు? ఆ ప్రాసెస్ని ఎక్స్ట్రాపోలేషన్ కింద యూస్ చేసుకోవచ్చు. అంటే 1986, 1944 అవుట్ సైడ్ ఇన్సైడ్ ద రేంజ్ ఉంటే ఇంటర్పోలేషన్, అవుట్ సైడ్ ద రేంజ్ ఉంటే ఎక్స్ట్రాపోలేషన్. సో డెఫినిషన్ వన్స్ అగైన్, interpolate the independent values of x or x0, x1, x2 and so on xn and the corresponding values of their function y equal to f of x or y0, y1, y2 and so on yn. Then xi belongs to x0, xn. Then we have find the dependent value yi. ఇక్కడ ఏంటి ఇంటర్పోలేషన్ లో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం? xi ఇస్తాడు ఆల్రెడీ ఇచ్చిన డేటాలో. ఈ xi కి కరెస్పాండింగ్ y వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ప్రాసెస్ ని మనం ఎలా కాల్ చేస్తాం? ఇంటర్పోలేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద డిపెండెంట్ వాల్యూ y is called interpolation. ఇక్కడ xi does not belongs to x0, xn. అంటే ఇంటర్పోలేషన్ కూడా సేమ్ మ్యాటర్. లెట్ ద ఇండిపెండెంట్ వాల్యూస్ ఆఫ్ x or x0, x1, x2 and so on xn and the corresponding values of the function y equal to f of x or y0, y1, y2 and so on yn. xi does not belongs to x0, xn. సో xi అనేది x0, xn కి డిపెండ్ అవ్వదు. అంటే అవుట్ సైడ్ ఉంటుంది రేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటాని యూస్ చేసుకుంటే 1923, 1900. సో అవుట్ సైడ్ కాబట్టి 1986, సో 1944. సో 1986, 1944 అనేవి అవుట్ సైడ్ రేంజ్ కదా, ఇన్సైడ్ రేంజ్ అయితే కాదు. సో ఇన్సైడ్ రేంజ్ కాదు కాబట్టి, కానీ ఇన్సైడ్ రేంజ్ కూడా మనం y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాంటి ప్రాసెస్ని ఎలా యూస్ చేసుకోవచ్చు? ఆ ప్రాసెస్ని ఎక్స్ట్రాపోలేషన్. అదే అవుట్ సైడ్ ఇన్సైడ్ ద రేంజ్ అనేది ఇన్సైడ్ ద రేంజ్లో y వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే ప్రాసెస్ని ఇంటర్పోలేషన్ కింద కాల్ చేస్తాం. ఎక్స్ట్రాపోలేషన్, ఇంటర్పోలేషన్. ఎక్స్ట్రాపోలేషన్ అంటే అవుట్ సైడ్ ద రేంజ్. సో ఇచ్చిన గివెన్ డేటా అన్నది అవుట్ సైడ్ ద రేంజ్లో ఉంటే ఫైండ్ ద వాల్యూ అనేది ప్రాసెస్ అనేది ఎక్స్ట్రాపోలేషన్ కింద కాల్ చేయొచ్చు. అదే ఇన్సైడ్ ద రేంజ్ అయితే interpolation. Outside the range is called extrapolation. Inside the range is called interpolation. So augment value, entry values. The independent values of x or x0, x1, x2 and so on xn are called augment values, and the corresponding values of the function y0, y1, y2 and so on yn are called entry values. So next, continuation of finite differences.